ఓకే, బుజ్జి అండ్ భైరవ ఫస్ట్ 2 ఎపిసోడ్ రిలీజ్ అయిపోయాయి అమెజాన్ ప్రైమ్ లో. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి 14 మినిట్స్ ఉన్నాయి మాక్సిమమ్. ఒకటే చెప్తున్నా, చాలా 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 బాగుంది బ్రో. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక రివ్యూ చేశాను యానిమేటెడ్ ఒక సిరీస్ మనది బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్. దానిలో నాకు చాలా మిస్టేక్స్ అనిపించినాయి అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీ ఆఫ్ ఇండియా. ఆబ్వియస్లీ బాహుబలి కంటే ఇంత పెద్దది ఇంకేది లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. అట్లాంటి ఐపీ క్రియేట్ చేసిన తర్వాత కూడా చాలా వరకు సరిగ్గా చేయలేదు నా ఫీలింగ్ అన్నట్టు. దిస్ రియలీ ప్రూవ్డ్ లైక్ ఒకవేళ మంచి కాంటెంట్ ఇద్దాం అనుకుంటే మాత్రం చాలా బాగా తీయొచ్చు. అండ్ ఆల్సో దానికి బడ్జెట్ పెడితే ఇంకా బాగా వస్తుందని చెప్పేసి ఈ పర్టికులర్ 2 ఎపిసోడ్లు చాలా బాగా ప్రూవ్ చేశాయి అనమాట. యానిమేషన్ కాకుండా రైటింగ్, ముఖ్యంగా రైటింగ్, అందులోనూ తెలుగు డబ్బింగ్. నాకు బాహుబలి అనే అనిమేటెడ్ సిరీస్ లో నాకు ఇష్యూ వచ్చింది అదే అనమాట. అసలు తెలుగు డబ్బింగ్ దీంట్లో ఉంది. ప్రభాస్ డైలాగులు పడుతుంటే ఆయన డబ్బింగ్, అక్కడున్న సినారియోలు, రాసుకున్న విధానం మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. ఐ రియల్లీ ఫెల్ట్ దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ. వాళ్ళు ఎక్కడైతే ఫిలిం రేంజ్ లో రాసుకున్నారో డైలాగ్స్, దీనిలో కూడా అదే ఉందన్నమాట. ఇక్కడ కూడా ఇది జస్ట్ యానిమేటెడ్ సిరీస్, దీనికి దానికి సంబంధం లేదన్నట్టు ఇక్కడ అనిపించలేదు. ఇది ఎగ్జాక్ట్లీ ఒక యానిమేటెడ్ ఎక్స్టెన్షన్ లెక్క అనిపించింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఈ స్టోరీ మనకి 2896 అంటే 2898 కంటే 2 years ముందు మనకి భైరవ అండ్ బుజ్జి కలవడానికి 2 years ముందు ఎట్లా జరిగిందో మనకి స్టోరీలో ఏదైతే ఉంటుంది మూవీలో దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. లైక్ ముందు చూపిస్తున్నారు అసలు ఏం జరిగింది, బుజ్జి అనేది ఎట్లా దొరికింది భైరవకి, వీళ్ళిద్దరు కలిసి ఒక కార్ ఎట్లా తయారు చేశారు, బుజ్జికి ఒక బాడీ ఎట్లా వచ్చింది, ఈ జనరల్ సినాప్సిస్ అన్నట్టు. ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా బుజ్జి ఎలాంటి క్యారెక్టర్, భైరవ ఎలాంటి క్యారెక్టర్, వీళ్ళు లాస్ట్ కి ఎట్లా కలిసారు, వీళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వీళ్ళు ఉన్న వరల్డ్ సినారియో ఏంటి, రెబల్స్ ఏంటి, సోల్జర్స్ ఎవరు, ఇతను ఇక్కడ యూనిట్స్ దగ్గర పరిస్థితి ఏంటి, బౌంటీ హంటర్స్ ఎవరు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటి, అతను బతుకుతున్న జీవితం ఏంటి, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు అనమాట. విత్ వెరీ వెరీ ఫన్ ఫీల్డ్ ఎపిసోడ్. ఎక్కడ కూడా ఓవర్ చేసినట్టు అనిపించలేదు, అండర్ వెల్మింగ్ కూడా ఎక్కడ అనిపించలేదు అనమాట. కరెక్ట్ రైట్ అమౌంట్ లో డైలాగ్స్ గానీ, రైట్ అమౌంట్ లో నరేషన్ చాలా బాగా నడిచింది అన్నట్టు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కొన్ని దగ్గరలో కొంచెం అనిపించింది అనమాట, లైక్ కొంచెం లైక్ వేరే డబ్బింగ్ చేస్తుంటే, లైక్ తమిళ్ వాళ్ళు తెలుగులో డబ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుందో కొన్ని దగ్గర అనిపించింది. బట్ అవి జస్ట్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కి మాత్రమే వాడేరా నాకైతే అనిపించింది అన్నట్టు. భైరవ డైలాగ్స్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయినాయి. ముందుగా ఫస్ట్ ఎపిసోడ్ బాగా చూపించింది ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ అన్నట్టు. అసలు కాశీ 2896 లో ఎలా ఉంది, అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అత్యంత పెద్ద పుణ్యక్షేత్రంగా మనం భావించే కాశీ ఈ రకంగా బౌంటీ హంటర్ చేతిలో పడిన తర్వాత అక్కడున్న వరల్డ్ ఎట్లా మారింది, అసలు ఈ వరల్డ్ లో భైరవ ఎలా ఉన్నాడు, భైరవ ఎలాంటి మనిషి, చాలా సెల్ఫిష్ అనుకోవచ్చా, లేకపోతే జస్ట్ అక్కడ ఉన్న వరల్డ్ లో నివసిస్తున్నాడు కాబట్టి ఆ వరల్డ్ తగ్గట్టుగా మారిపోయిందా, అక్కడ ఉన్న జనాలందరూ అలానే ఉంటారా, ఈ ఈక్వేషన్ లోకి బుజ్జి యాడ్ అయితే బుజ్జి పరిస్థితి ఏంటి, బుజ్జి యాక్చువల్ గా తన పాస్ట్ లైఫ్ ఏంటి, ఇప్పుడు భైరవతో కలిసిన తర్వాత తనకంటూ ఒక గోల్ అనేది ఉంటది అనమాట. షీఈ్ ఆల్సో సెల్ఫిష్ అండ్ ఆల్సో ఒక నార్మల్ ఏ లెక్క అయితే మాట్లాడలేదు, ఇంకా లైక్ ఒక ఫ్రైడే మనకి జార్విస్ లెక్క మాట్లాడుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు. షీ హ్యాస్ ఇనఫ్ క్యారెక్టర్, దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లెక్కనే ఉంది. ఎక్కడ కూడా జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ ఏదో జస్ట్ హెల్ప్ చేయాలన్నట్టు కాదు, దే ఆర్ పార్ట్నర్స్. అది మాత్రం చాలా బాగా చూపించారు అనమాట. సెకండ్ ఎపిసోడ్ టోటల్ గా వెహికల్ క్రియేషన్ లో ఉంటుంది. ఇలా చాలా వరకు బుజ్జి బాగా చేసింది ఎక్కువ వరకు, బట్ స్టిల్ నాకైతే అది చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్ బాగుంది బ్రో. నిజంగా ఎట్లా అంటే నిజంగానే వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఆల్సో మనకి బుజ్జి గ్లిమ్స్ ఏదైతే మనం చూసినామో ఆ గ్లిమ్స్ లో మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బ్యాంటర్ దీనిలో కూడా నాకు బాగా అనిపించింది అనమాట. కీర్తి సురేష్ గారి డబ్బింగ్ గానీ, ప్రభాస్ గారి డబ్బింగ్ గానీ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. అది మాత్రం చాలా బాగా సెట్ అయింది నాకైతే మాత్రం. ఇవన్నిట్లలో నాకు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం బ్రహ్మానందం గారు. ఆయనకి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, యానిమేషన్ కూడా చాలా చాలా బాగా చేశారు. మనకి జనరల్ గా ఉండే బ్రహ్మానందం గారి కంటే ఒక 20% ఇంకో ఎక్కువ చూపించారు అనమాట. ఎందుకంటే యానిమేషన్ కాబట్టి యానిమేటెడ్ వర్షన్ ఇంకా ఎక్కువ చూపెట్టచ్చు, అది బాగా చూపించారు. భైరవ వాళ్ళ హౌస్ ఓనర్ లెక్క చాలా బాగా చేసింది అనమాట. అసలు కొన్ని ఇన్స్టెన్సెస్ లో మాత్రం నిజంగానే క్యూట్ ఉన్నాడు బ్రహ్మి డార్లింగ్, చాలా బాగా సెట్ అయింది ఏదో మాత్రం. అండ్ చాలా రెఫరెన్సెస్ పడ్డాయి బ్రో, చిన్న క్యామియోస్ కూడా పడ్డాయి. శంబాలను రిఫర్ చేశారు. ఈ స్టోరీలో ఉన్న సిచ్యువేషన్ లో కాంప్లెక్స్ అనేది ఎలాంటి సొసైటీ అనేది ఒక చిన్న క్యూరియాసిటీ అయితే గ్యారంటీ క్రియేట్ చేశారు. రెబల్స్ ని కూడా కొంచెం ఏదో యాడ్ చేసారు. దాంట్లో వాళ్ళు కొన్ని హింట్స్ ఇచ్చారు అనమాట. దాన్ని బట్టి వెళ్ళిపోయింది ఇక్కడ ఓకే ఇలా ఉండబోతుందా ఈ స్టోరీ అని ఒక చిన్న ఐడియా అయితే గ్యారంటీగా వచ్చింది. ఆల్ ఇన్ ఆల్ గా చెప్పాలంటే బుజ్జి అండ్ భైరవ ఫస్ట్ 2 episodes ఆర్ ఫెంటాస్టిక్, నాకు బాగా నచ్చినాయి. ఒకవేళ నిజంగానే ఎవరికైనా యానిమేషన్ మీద డిసప్పాయింట్ అయ్యారంటే మాత్రం స్టార్ వార్స్ రెబల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది చూడండి. ఇట్స్ అ సీక్వెల్ టు స్టార్ వార్స్ క్లోన్ వార్స్. స్టార్ వార్స్ రెబల్స్ చాలా పెద్ద హిట్ సిరీస్. ఒక రకంగా చెప్పాలంటే సిమిలర్ కైండ్ ఆఫ్ యానిమేషన్ ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ కి మన బడ్జెట్ కి కంపేర్ చేయలేం కాబట్టి అదే కైండ్ ఆఫ్ యానిమేషన్ దీనిలో కూడా ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. స్టోరీ చాలా చాలా బాగుంటుంది స్టార్ వార్స్ రెబల్స్. దాన్ని వీళ్ళు కూడా ఇక్కడ అచీవ్ చేశారు నాకైతే అనిపించింది. యాజ్ అ హోల్ నాకైతే మాత్రం బుజ్జి అండ్ భైరవ చాలా బాగా నచ్చింది. ఐ రియలీ కాంట్ వెయిట్ టు వాచ్ ద ట్రైలర్, టీజర్. ఫస్ట్ డే థియేటర్ కి వెళ్ళిపోతా. అండ్ ఆల్సో ఈ 2 episodes లో ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి బ్రో. వాటన్నిటిని ట్రై చేస్తా డీకోడ్ చేయడానికి, మీకు తొందరగా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సో అది చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో యా గైస్, దట్ ఈస్ మై రివ్యూ ఆన్ బుజ్జి అండ్ భైరవ ఫస్ట్ 2 episodes. నాకు బాగా నచ్చింది. మీ థాట్స్ అండ్ చెప్పాను నాకు కింద కామెంట్స్ లో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.